తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిసిసి ఉపాధ్యక్షుడు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రవణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రైతులు, బలహీన వర్గాలు, శ్రామికుల గొంతుకగా పార్లమెంట్లో స్వరం వినిపించాలంటే ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మేనిఫెస్టో విడుదల చేసుకుని దేశవ్యాప్తంగా ఎట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ విజయవంతంగా అధికారానికి వచ్చిందో దేశవ్యాప్తంగా కూడా ఇండియా అలయన్స్ ముఖంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని అందరం కూడా కృషి చేయడం జరుగుతా ఉంది. మేమిచ్చిన వాగ్దానాలు ఏవైతే గతంలో గవర్నమెంట్ రాకన్నా ముందు మన రాష్ట్ర ప్రభుత్వం మేము ఏవైతే హామీలు ఇచ్చినామో అవి కంటిన్యూస్ గా అధికారంలో వచ్చిన 3వ రోజు నుంచే మేము అవన్నీ కూడా అనుకూలం చూసుకొని దాన్ని అవన్నీ కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఇలా మనం పార్టీ తరఫున తనకు అవకాశం కలిగించినాం. తను ఎంపీ అభ్యర్థి, ఆమె ఒక మహిళ. వేరే 2 పార్టీలలో కూడా అటు టిఆర్ఎస్ పార్టీ కానీ ఇటు దిక్కు బీజేపీ పార్టీ కానీ వాళ్ళ అభ్యర్థులందరూ కూడా పురుషులు ఉన్నారు. సో ఆమె షీజ్ అ మహిళ, ఆదివాసీ, పేద కుటుంబం, ఒక చిన్న ఇంద్రమ్మ ఇంట్లో నుండి ఆమె ఇవాళ ఇటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆమెకు అవకాశం కలిగించింది. రేవంత్ రెడ్డి గారు దీని ఏకగ్రీవంగా అందరూ కాంగ్రెస్ లోకల్ నాయకులతోని చర్చించుకొని ఇది చాలా మంచి ఆలోచన.